లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు, జగన్. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల అమరావతి పర్యటనకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన మీడియా సమావేశం పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అసలు అజెండా తెలంగాణ రేజింగ్ గ్లోబల్ సమిట్ 2025కు చంద్రబాబును ఆహ్వానించడం మాత్రమే అయినప్పటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పర్యటనను ఒక రాజకీయ వేదికగా మార్చేశారనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. అనూహ్యంగా ఆయన తన సొంత రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు స్పందించారు. గత బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతిపై, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై బహిరంగంగా మాట్లాడారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల కూడా స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ కీలక సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని జగన్ రెడ్డికి సూచించారు. సభకు మించిన వేదిక ప్రతిపక్షానికి మరొకటి ఉండదని, ప్రజా సమస్యలపై పోరాటానికి అసెంబ్లీని ఉపయోగించుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి విజన్ 2020తో హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో ఆయన చూసిన దూరదృష్టిని ప్రశంసించారు. అమరావతి కూడా ఫ్యూచరిస్ట్గా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల్లో అత్యంత వివాదాస్పదమైనది బీఆర్ఎస్ నాయకుల పట్ల మరియు వైఎస్ జగన్ పట్ల ఉపయోగించిన తీవ్రమైన పదజాలం. కేవలం ఒక ఆహ్వానం నిమిత్తం వచ్చినప్పుడు ఇంతటి పదునైన రాజకీయ విమర్శలు చేయడం, ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తడం, తమ ప్రత్యర్థులను పాతాళానికి తొక్కేయడం వంటి చర్యల వల్ల ఆయన అక్కడికక్కడే ఉచ్చులో పడినట్టుగా లేదా ముందుగా సిద్ధంగా కానీ స్పందించడానికి పాటుపడినట్లుగా మీడియాలో చిత్రీకరించబడింది. సాధారణంగా రాష్ట్ర పర్యటన మర్యాదపూర్వకంగా, రాజకీయ అతీతంగా ఉంటాయి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఇరు రాష్ట్రాల రాజకీయాలపై తీవ్రమైన అభిప్రాయాలు వెల్లడించడం ద్వారా ఆయన ప్రయాణం ముగింపు ఒక పెద్ద రాజకీయ సంచలనంగా మారింది. ఈ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడంతో పాటు తమ ప్రత్యర్థులకు గట్టి సందేశాన్ని ఇచ్చినట్లయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.